లక్నో ఎకానా స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 13వ మ్యాచ్లో పంజాబ్ జట్టు దుమ్ము దులిపే ప్రదర్శన చేస్తే సొంత మైదానంలో లక్నో జట్టు ఏ దశలను ఫైటింగ్ గేమ్ ఆడలేకపోయింది. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు ఆల్రౌండ్ ప్రదర్శన కారణంగా లక్నోపై ఏకంగా 8 వికెట్ల తేడాతో గెలిచి ఆదరహో అనిపించింది. ఈ గెలుపుతో పంజాబ్ వరుసగా 2 విజయాలు తన ఖాతాలో వేసుకుంది. ఇక లక్నోపై సాధించిన ఈ అద్భుత విజయంపై పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మా జట్టు వరుసగా 2 మ్యాచ్లు గెలవడం చాలా సంతోషంగా ఉంది. సీజన్ ఆరంభంలో ఇలాంటి విజయాలు ఏ జట్టుకైనా రెట్టించిన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. మా జట్టు కోసం ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. అందరూ సమిష్టిగా ఆడుతూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రతి ఒక్కరూ వారి బాధ్యతలు చక్కగా నెరవేరుస్తూ జట్టుని ముందుకు తీసుకువెళుతున్నారు. బౌలింగ్లో హర్షదీప్ ఈరోజు ఇన్ఫామ్లో ఉన్న మిచెల్ మార్ష్ని అవుట్ చేసి మాకు మంచి ఆరంభాన్నిచ్చాడు. అక్కడి నుండి మిగతా బౌలర్లందరూ ఎవరికి వారు లక్నోని ఇబ్బంది పెడుతూ వారి భారీ లక్ష్యాన్ని చేయకుండా అడ్డుకున్నారు. లక్ష్యం చిన్నదే కావడంతో చేసింగ్ కూడా సులభమైంది. అయితే ఈ పిచ్పై ఈ స్కోరు ఛేదించాలన్నా కూడా కొద్దిగా సంయమనంతో బ్యాటింగ్ చేయాలి. ఆ బాధ్యతను ప్రభు సిమ్రాన్ సింగ్ చాలా చక్కగా నెరవేర్చాడు. నా బ్యాటింగ్ కూడా జట్టు గెలుపుకి దోహదమైనందుకు ఆనందంగా ఉంది. ఇక కెప్టెన్గా నేను ప్రతి ఆటగాడికి స్వేచ్ఛ ఇస్తాను. ప్రత్యర్థి ఎవరూ కాదు, మన స్ట్రెంగ్స్ని మనం నమ్మాలని భావిస్తానని అయ్యర్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.